హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాక్చువల్లీ ఈ thumbnail మీరు చూసుకున్నట్టుగానే ట్రేడింగ్లో ఇక నష్టపోయింది చాలు అనే దాని గురించి మాట్లాడుకుందాం. అలానే మోరోవర్ నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోకి మంచి లైక్స్ మంచి కామెంట్స్ వచ్చాయి. అది ఒక 1 డేలోనే ఒక 1K వ్యూస్ అనేది వచ్చింది. అలానే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎమ్మటే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో మీ సపోర్ట్ ఇలానే ఉంచండి. సో ఫర్దర్గా మనం ఇంకా చాలా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో మీ అందరికీ నేను thumbnailలో చూసుకున్నట్టుగానే ట్రేడింగ్లో వచ్చిన లాస్ చాలు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చూస్తున్న మీలో బిగినర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎవరికైనా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీకు అనిపించిందా, నాకు ఈ లాసింగ్ చాలు అనేసి మీకు అనిపించి ట్రేడింగ్ని స్టాప్ చేసి ఆ తర్వాత మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారంటే మీరు తీసుకున్న డెసిషన్ నేను రియల్లీ అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మనము ఈ ట్రేడింగ్లోకి రకరకాలుగా వచ్చి ఉంటాం. సో మోరోవర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ట్రేడింగ్ అనేది ఒకటే కాదు మన మనీ అని చేయడానికి. దేర్ ఆర్ మెనీ వేస్ టు అర్న్ మనీ. సో డబ్బు సంపాదించడానికి మనము ట్రేడింగ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్, ఎటువంటి ప్రాక్టీస్, ఎటువంటి గైడెన్స్ లేకుండా ట్రేడింగ్లోకి ఎంటర్ అయిపోయాము. సో తర్వాత ఎంటర్ అయిన తర్వాత రియలైజ్ అయ్యి ట్రేడింగ్ నాకు సెట్ కాలేదు అనే ఒక తక్కువ లాస్తో, మినిమల్ లాస్, ఒక సర్టైన్ లాస్తో స్టాప్ చేసి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసుకుంటున్నారంటే ఇది డెఫినెట్లీ ఒక గుడ్ థింగ్ అని నేను డెఫినెట్లీ చెప్తాను. సో అలా కాకుండా ట్రేడింగ్లో ఒక లాస్ వచ్చిన తర్వాత ఇంకా ఓవర్ ట్రేడ్ చేసి ఇంకా లాస్ అవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు కదా, అది రియల్లీ గుడ్ థింగ్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, మొక్క యొంగనేదే మానవ యొంగుతుందా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకోండి. ఒక పొలంలో ఒక చిన్న కలుపు మొక్కని తీయడం ఎంత ఈజీనో, అదే కలుపు మొక్క అలా స్ప్రెడ్ అయ్యి మొత్తం పొలమంతా ఏర్పడిన తర్వాత దాన్ని తీయడం ఎంతో కష్టంగా ఉంటుంది. సో సేమ్ కూడా ఇంతే. ఒక మినిమల్ లాస్తో మనం ట్రేడింగ్లో బయటపడిపోయాం కదా, సో మళ్ళీ మన లైఫ్ మీద మనం ఫోకస్ చేసుకుంటున్నాం. ఎన్నో వేస్ ఉన్నాయి మనీ అర్న్ చేయడానికి. మనమే బై బర్త్ ట్రేడర్ అవ్వలేదు. మన పేరెంట్స్ కూడా నా కొడుకు ఒక ఇన్వెస్టర్ అవ్వాలి, నా కూతురు ఒక ట్రేడర్ అవ్వాలి సో అని ఎవరు అనుకోలేదు. మన పేరెంట్స్ ఏమనుకోండి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక లాయర్ అవ్వాలి. సో ఇలాంటివి అనుకొని మనం పెంచి స్టడీ పంపించి ఇవి చేసి ఉంటారు. కానీ ఎవరు ఒక ట్రేడర్ అవ్వాలి, ఒక ఇన్వెస్టర్ అవ్వాలని ఎవరు అనుకోరు ఫ్రెండ్స్. సో మీరు ఒక మినిమల్ లాస్తో బయటకు వచ్చారంటే రియల్లీ మీకు హ్యాట్సప్ చెప్తాను నేను. సరే, ఇది ఇలా ఉండగా మరి మిగతా వాళ్ళ గురించి ఏంటి? ట్రేడింగ్లో లాస్ వస్తూ ఉంది, ఇంకా లాస్ లేకపోతున్నారు. సో మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఒకే ఒక పాయింట్. సో నేను ఎంతవరకు లాస్ని భరించగలను, నాకు ఇంకా లాస్ వస్తే ఏమవుతుంది, ఇంకా డబ్బులు పోతే నేను ప్రాబ్లంలోకి పోతానా లేదా అనే ఒక క్వశ్చన్ మీరు వేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో ఈ చూపించే క్రోర్స్ ప్రాఫిట్స్, ల్యాక్స్ ప్రాఫిట్స్, ఈ మోటివేషనల్ స్పీచెస్ అన్నీ విని ట్రేడింగ్లోకి వస్తే మీరు బిగినర్ అయితే ఓవర్ నైట్లో ఒక తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని మనం వస్తాం కదా, అది అంత ఈజీ కాదు. డెఫినెట్లీ నేను చెప్తున్నా, అది అసలు పాసిబులే అవ్వదు మనం బిగినర్గా ఉన్నప్పుడు. సో దీంట్లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఒక పాయింట్. ఓకే, సో మీరు చూస్తున్న ఈ సోషల్ మీడియాలో చూస్తున్న ప్రాఫిట్స్ ఉంటాయి కదా, ఈ ప్రాఫిట్స్ ల్యాక్స్, క్రోర్స్ చూపించి మీకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు. సో అవన్నీ ఒక రోజు, 2 రోజులు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరంలో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే వచ్చేటివి కాదు. అది నిజానికి 100% నిజం. అది ఒక వారం, ఒక నెల హార్డ్ వర్క్ చేస్తే వచ్చినాయి కాదు. దాని వెనక కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని డేస్, నిద్రలేని రోజులు కూడా వాళ్ళు భరించి దాని మీద ఒక గ్రిప్ తెచ్చుకొని వాళ్ళ మైండ్ని అలా అలవాటు చేసుకొని ఎంతో డబ్బులు లాస్ అయిపోయి ఎంతో చేసి ఈరోజు వాళ్ళు మనకు ఆ ప్రాఫిట్స్ చూపిస్తుంటారు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా అంతే. ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ల్యాక్స్ సంపాదించారు, వీళ్ళు ల్యాక్స్ సంపాదించారు ఏంటి, సో జాబ్లో ఎంత చేసినా మనకు ఒక ప్యాకేజే వస్తుంది అనుకొని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ట్రేడింగ్లో డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా కష్టం. దానికి చాలా ఓపిక ఉండాలి, చాలా అనాలిసిస్ చేయాలి, చాలా పేషెన్స్గా, చాలా హార్డ్ వర్క్ చేయాలి. మనం ఎమోషన్స్తో ఆడుకుంటుంది, అది అంత ఈజీ కాదు.
సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అనిపించవచ్చు వీడేంటి ఇవన్నీ చెప్తున్నాడు అని, ఏదో యూట్యూబ్ సబ్స్క్రైబర్ కోసం వ్యూస్ కోసమే చెప్తున్నాడు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను నిజంగా చెప్తున్నాను, ఇది నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం, నా యూట్యూబ్ మనీ కోసం, లేకపోతే ఏదో లైక్స్ కోసం, ఈ వీడియో ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుందని దానికోసం కాదు. నేను చెప్పేది నిజం. ఈ సోషల్ మీడియాలో మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బయటకు ఈ ట్రేడింగ్లోకి వచ్చి ఏం తెలుసుకోకుండా ట్రేడింగ్లోకి వచ్చాం కదా, అది అంత పాసిబుల్, అంత ఈజీగా అవ్వదు. మన పెద్దవాళ్ళు ఇంకొక మాట చెప్తారు, దూరపు కొండలు నునుపని. నిజమే, మన దూరంగా చూసినప్పుడు కొండలు నున్నగా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఓ చాలా నున్నగా ఉంటాయి. దగ్గరికి పోతే తెలుస్తుంది, దాంట్లో చాలా చాలా రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి, పెద్ద పెద్ద పొదలు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. ట్రేడింగ్ కూడా అంతే. మన సోషల్ మీడియాలో చూసి ల్యాక్స్ క్రోర్స్ ప్రాఫిట్స్ కాదు, వాళ్ళు బ్యాక్ ఎండ్ ఎంతో హార్డ్ వర్క్ చేసి, ఎంతో క్యాపిటల్ పెట్టి, ఎన్నెన్నో ఎమోషన్స్ని ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఈరోజు ప్రాఫిట్ తీస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పా, ట్రేడింగ్లో వచ్చే ముందు ఏమేమి తెలుసుకోరావాలి, ఏమేమి జాగ్రత్తలు చూసుకొని రావాలి, ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి, వాటిని ముందుగానే ఫాలో అవ్వాలని కూడా చెప్పాను. కావాలంటే ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కింద అయినా ఉంటాయి, మీరు మళ్ళీ మాకు ఛానల్కి వెళ్ళి చూడండి. ఓకే, ఈ విధంగా ట్రేడింగ్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే, ఈ లాసులు అనేవి మనకి ఎందుకు ఎక్కువ వస్తుంటాయి ట్రేడింగ్లో? లాసులు హెవీగా వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తుంటాయి? సో ఒకటి, మనం ఓవర్ ట్రేడ్ చేయడం వల్ల లాస్ వస్తుంది, మార్కెట్ మీద రివెంజ్ తీర్చుకోవడం వల్ల లాస్ వస్తుంది, ఒక ఫీర్ ఉంటుంది, భయం, ఓ మై గాడ్ పైకి పోతుంది, కిందకు పోతుంది, అది పెడదాం ఇది పెడదామని. ఒక పేషెన్స్ లేకుండా ట్రేడ్ చేయడం, చాలా చాలా రకరకాలు ఉంటాయి, చాలా ఉంటాయి మన మార్కెట్లో ట్రేడ్ చేయలేదు. సో ట్రేడింగ్ అనేది ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నాను కదా, ఇది ఒక డ్రైవింగ్ లాంటిది. ఓకే, ఒక డ్రైవింగ్కి మన లైసెన్స్కి ఎలా అప్లై చేసే ముందు, ఎలా ఒక డ్రైవింగ్ క్లాస్ జాయిన్ అయ్యి డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి అక్కడ డ్రైవ్ చేసి అప్రూవల్ అయిన తర్వాత, ఒక లైసెన్స్ పొందిన తర్వాత ఒక కార్ కానీ ఒక బైక్ కానీ ఇంకేదైనా డ్రైవ్ చేస్తాం కదా, సేమ్ అంతే. ఇప్పుడు మనకు తెలియని డెస్టినేషన్కి పోతాం ఫ్రెండ్స్. తెలియని డెస్టినేషన్కి పోయినప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని పిన్ టు పిన్ అంతా ఎత్తుక్కుంటూ వెళ్తాం. ఎంతో ఓపికతో అంతా ఎత్తుక్కుంటూ మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఓపికతో వెళ్తాం. ఒకవేళ మనకు తెలియకపోతే అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుతాం, సో ఎక్కడికి పోవాలి ఏమైనా, ఫైనల్గా మన డెస్టినేషన్ అనేది రీచ్ అవుతామా? ఈవెన్ ఆ రోడ్డు మీదే యాక్సిడెంట్ జోన్స్ అని ఉంటాయి, లెఫ్ట్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, సిగ్నల్ ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఎన్నెన్నో ఉంటాయి. అన్నీ చూసుకొని ఓపికతో పోతూ ఉంటాం. మనం ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్, ఎంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయినా కానీ ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ జోన్ అని పెట్టకున్నా కానీ ఒక్కోసారి బై మిస్టేక్ మనకి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, చూస్తుంటాం. సో ట్రేడింగ్ కూడా అనేది ఏంటంటే, మనం ఎంత కేర్ఫుల్గా ఎంత నేర్చుకున్నా ఏమైనా, ఇప్పుడు కంటిన్యూస్గా ప్రాఫిట్లు మీకు చూపిస్తుంటారు కదా, కంటిన్యూస్గా ప్రాఫిట్ చూపించేవాడు ఒకరోజు కూడా లాస్ లేకుండా సక్సెస్గా వస్తాడని గ్యారంటీ లేదు. ఈ ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరం అంతా ప్రాఫిట్ తీసినాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎంతో కొంత లాస్లోకి అయితే వస్తాడు. సో ట్రేడింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ లాసులన్నీ మనకు తెలిసాయి. సో మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎంత లాస్లోకి వెళ్తే ప్రాబ్లంలోకి పోను, ఎంత లాస్లోకి వస్తే నేను ఇంకెంతటితో క్లోజ్ చేయొచ్చు అనేది ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనందరం ఏది చేసినా మనం బై ఎండ్ ఆఫ్ ద డే డబ్బుల కోసమే. ఎందుకంటే ఇప్పుడు ఈ మన సొసైటీలో డబ్బుతో కొనంది ఏం లేదు, ప్రతిదీ వస్తుంది. సో డబ్బులు అనేది ఆశ అందరికీ ఉంది, మీకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఉంది. డబ్బు అనేది కావాలి. అలా అని మనం కష్టపడి సంపాదించిన డబ్బులు, మనం ఎప్పటి నుంచో సేవ్ చేసుకున్న డబ్బులు, ఇది మనం ట్రేడింగ్ గురించి తెలియకుండా మార్కెట్లో పెట్టేసి అది ఎవరో బిగ్ ప్లేయర్ తీసుకొని పోయి మనం మళ్ళీ క్యాపిటల్ తెచ్చి మళ్ళీ ఎవరికో ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒక లెవెల్ తర్వాత ట్రేడింగ్లో నా లాస్ నా హద్దు మీరుతుంది అంటే ఎమ్మటే స్టాప్ చేయండి, తప్పులేదు. స్టాప్ చేయండి, ఎమ్మటే స్టాప్ చేసి బ్రేక్ తీసుకోండి, నేర్చుకోండి, తర్వాత రండి. సో అలా మార్కెట్ మీద రివెంజ్ తీర్చుకొని నాకు ఇంకా లాస్ వచ్చినా మార్కెట్ మీద రివెంజ్ తీసుకుంటామంటే అసలు ఇది కరెక్ట్ ప్లేస్ కాదని చెప్తా ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా. సో అది మీరు అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ మార్కెట్లోకి వచ్చే ముందు దాంట్లో రిస్క్ ఎంత ఉంది, దాంట్లో డబ్బులు సంపాదించలేమా, ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. తక్కువ మనీ క్యాపిటల్తో రండి, అది పోయినా నాకు ప్రాబ్లం లేదు.
అగ్రెసివ్గా వద్దు, గ్రీడీనెస్ వద్దు, తక్కువ టైంలో డబ్బులు సంపాదించుకుని ఆలోచన మైండ్లో పెట్టుకోకూడదు. సో అలాంటి ఆలోచన మైండ్లో ఉంటే అమ్మటే తీసేయండి. నేను ఎందుకంటే ఫ్రెండ్స్, నా వంతు ఒక కైండ్ ఆఫ్ హెల్ప్ మన వాళ్ళు కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చేవాళ్ళు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఈ లాసుల నుంచి కొంచెం సేవ్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను ఇలా వీడియోస్ చేసి పెడతా ఉంటాను. ఈవెన్ నా టెలిగ్రామ్ ఛానల్ కూడా బుక్ మై ప్రాఫిట్లో కూడా చూడండి. నేను ఎటువంటి పెయిడ్ ట్రిప్స్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ వాళ్ళకి ఎప్పుడు ఇదే అప్డేట్ చేస్తా. ఎక్కువ లాట్లు తీసుకోవద్దు, ఎక్కువ డబ్బులు పెట్టొద్దు, ఎక్కువ వద్దు. సో ఫ్రీ ఎంట్రీస్, ఫ్రీ ఎగ్జిట్స్, ఫ్రీ ప్రాఫిట్స్, సో ఇలాంటివి నేను ఎక్కువ చెప్తుంటా. డబ్బు అనేది మనకు ఈజీగా రాదు. ప్రతి ఒక్కరికి అవసరం ఈ మనీ. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇక్కడ పెడుతున్నాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎవరో ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ట్రేడ్ చేస్తున్నారు. అతని లైఫ్ వేరు, మన లైఫ్ వేరు, వాళ్ళ ఫ్యామిలీస్ వేరు, మన ఫ్యామిలీస్ వేరు. మనం ఎక్కడి నుండి వచ్చాం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకు డబ్బులు ఎంత అవసరం. ఇప్పుడు ఒక 50,000 పెట్టి ట్రేడ్ చేస్తున్నాము, సో ఇది పోతే మన పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. సో వాళ్ళనే ఉన్న కంపేర్ చేసుకొని వాడు లాక్స్ సంపాదిస్తున్నాడు, వీడు క్రోర్స్ సంపాదిస్తున్నాడు, మనం ఎందుకు సంపాదించకూడదు అని మన ట్రేడింగ్లోకి రావడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకే నేను చెప్తున్నా, ఇంతవరకు ఏమైనా లాసులు వస్తే సో ఈ లాస్ నాకు ఇంతటితో చాలు అని అనిపించి మీ వర్క్ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు కదా, దానికి రియల్లీ మీ అందరికీ గుడ్ థింగ్ అని చెప్తాను. ఎందుకంటే లైఫ్ ఇది. మనం అప్పులు చేసి, చాలామంది అప్పులు చేసి ఇల్లులు తాకట్టు పెట్టి, పొలాలు తాకట్టు పెట్టి, సైట్లు తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి, ఎంతంతో చేసి, ఎందుకంటే పోయిన అమౌంట్ లాస్ అయి ఉంటాం, దాన్ని రికవర్ చేయాలని మైండ్ సెట్తో వెళ్ళిపోతున్నాం. నా ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పింది. మనము మనీని రికవర్ చేయాలని మైండ్ సెట్ పెట్టుకుంటాం కదా, అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ట్రేడింగ్ నేర్చుకొని స్లోగా 1 by 1 ఒక ప్రాపర్ గైడెన్స్లో ఒక సిస్టమేటిక్ వేలో వెళితే కాంగా అది కూడా ఇమీడియట్గా మన లాస్ రికవర్ చేయడానికి ఉండదు, కొంచెం టైం పడుతుంది. ఒకసారి మన టైం బాగుండి కొందరు ట్రేడింగ్లోకి వచ్చి ఉంటారు, కొందరు వీడియోలు చూసే వాళ్ళు కొందరు ఉండొచ్చు, మేబీ ఏదైనా టైం బాగుంటుంది. ఏందో ఆ రోజు ఒక ఈ రోజు తగిలి ఉంటుంది, ఒక 10 లక్షలు పెడతాను, ₹1 కోటి వచ్చి ఉంటుంది. సో అలాంటి కొందరు ఉన్నారు. బట్ నేను కంప్లీట్గా లేరని చెప్పట్లేదు, ఈ రోజు డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈ బిగినర్స్కి ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ట్రేడింగ్ చేస్తుంటాం కదా, సో వాళ్ళందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, ట్రేడింగ్లోకి మీరు వస్తే నేర్చుకొని మీరు తెచ్చే డబ్బులు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కలిగించదు అంటేనే రండి, లేకపోతే ట్రేడింగ్ అనేది మనకు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇది మనం మైండ్తో చేసే ఒక గేమ్ ఇది, అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని ఇక్కడ డిస్కరేజ్ చేయట్లేదు, ట్రేడింగ్ చేయొద్దండి, మీరు ఇంకా లాస్ వచ్చింది కదా ఇంకా తర్వాత స్టాప్ చేసుకోండి అని నేను అనట్లేదు. మీరు దాంట్లోనూ వాస్తవాలు గ్రహించండి. ఎందుకు ట్రేడింగ్లో మనం ఎందుకు లాస్ అవుతున్నామని తెలుసుకోండి, ట్రేడింగ్ నేర్చుకోండి. ఒక రోజులో పోయేది కాదు కదా మార్కెటు. సో అవి మీరు చేయాలి. సో దాంతో మీకు అర్థమవుతుంది. సో ఇప్పటికైనా మీకు అర్థమైందా? నా మోటో ఏంటంటే, తెలియకుండా ట్రేడింగ్లోకి వచ్చి లాస్లోకి వెళ్ళి, ఇంకా ఎక్కువ లాస్లోకి వెళ్ళి ఏదేదో చేసుకోవడము, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దండి. ఎందుకంటే అవన్నీ నేను చూసి వచ్చినోనే. దానికోసం మీరందరూ ఈ విధంగా ప్రాబ్లమ్స్, ఒక స్ట్రెస్ ఉంటుంది, డబ్బులు అనేది పోతూ ఉంటే మైండ్లో ఒక స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేము, కలవలేము, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఫ్రెండ్స్తో మాట్లాడాము. మోరోవర్ ఫ్రెండ్స్ దగ్గర మనకు అంత సపోర్ట్ కూడా రాదు. సో మన నైబర్స్ కానీ ఇన్కేస్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీడేందో వీడికి ఆశ ఎక్కువ, రకరకాలుగా పోర్ట్రేట్ చేస్తుంటారు, వాళ్ళకి తెలియదు. బట్ బై ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలుసు మార్కెట్లో మనీ ఉంది, మార్కెట్లో ఎంతైనా సంపాదించుకోవచ్చు మనకు తెలుసు. బట్ మనం దానికి రెడీ అవ్వలేదు, మనం దానికి రెడీ అవ్వాలి. సో ఇలాంటి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో అవి మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. సో హోప్ నేను నా వంతు నేను ఏదో సహాయం చేయాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో, ఇలాంటి వీడియోస్ రూపంలో. ట్రేడింగ్లో రిస్క్ ఉంటుంది, దాన్ని తెలుసుకొని రండి. సో ఇవన్నీ తెలుసుకొని మీరు ట్రేడింగ్లోకి రండి. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఈరోజు సండే కాబట్టి ఫ్రీగా ఉండి జస్ట్ ఒక వీడియో షూట్ చేసి పెడదాం అనుకున్నాను. సో నష్టపోయింది అయితే ఇంకా చాలు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ ఫర్దర్గా నేర్చుకొని తక్కువ క్యాపిటల్తో గైడెన్స్తో ఒక ప్రాపర్ సిస్టమేటిక్ ఎంట్రీ అవడమా, లేదంటే ఇంతటితో మనం క్లోజ్ చేసి మన లైఫ్ని మనం చూసుకుంటూ ఉంటే బెటర్, మంచిదే. ఇది ఒకటే కాదు, డబ్బు సంపాదించుకొని చాలా ఉన్నాయి. ఏదో యాక్సిడెంట్లకు వచ్చాము, డబ్బు పోయింది, ఇది ఒక బ్యాడ్ యాక్టివిటీ మనం చేసిన మన లైఫ్లో అనుకొని వదిలేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలకి మన ఛానల్ అయితే ఫాలో అయ్యండి. మన బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ రెండూ ఉన్నాయి. సో రెండు ఫాలో అవ్వండి.
సో ఫర్దర్గా చూద్దాం, ఇంకా ఫ్యూచర్లో ఇంకా రకరకాలుగా చాలా వీడియోస్ ఉంటాయి, అన్నీ 1 by 1 డిస్కస్ చేసుకుందాం. సో బాయ్, సైన్ అవుట్.